భారత్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ పెర్త్ లో ఆప్టన్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత్ క్రికెట్ కు ఒక ముఖ్యమైన క్షణం అవుతుంది. శుభ్మన్ గిల్ తొలిసారిగా వన్డే కెప్టెన్ గా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దాదాపుగా 7 నెలల తరువాత టీమిండియా తరపున ఆడుతున్నారు. అయితే ఈ మ్యాచ్ కు ముందు భారత్ క్రికెట్ అభిమానులకు కొన్ని బ్యాడ్ న్యూస్లు వచ్చాయి. భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం పెర్త్ లో వర్షం పడే అవకాశం 63% ఉందని ఆక్యూ వెదర్ రిపోర్ట్ పేర్కొంది. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం మ్యాచ్ ఉదయం 11:30 ప్రారంభం కానుంది. అంటే భారత్ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే దశలో వర్షం పడే అవకాశం 50 నుండి 60% ఉంది. అంటే వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది తప్పితే మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశం లేదు. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ను టీవీలో చూడాలనుకునే ప్రేక్షకుల కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్ ఈ మ్యాచ్ ను లైవ్ ప్రసారాన్ని అందించనున్నాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లోని వివిధ ఛానల్స్ లోని ఈ మ్యాచ్ ను వీక్షించవచ్చు. మొబైల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడాలనుకునే వాళ్ళ కోసం, మొబైల్ యూజర్స్ కోసం ఈ మ్యాచ్ ను జియో సినిమా యాప్ వెబ్సైట్ లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. జియో సినిమా యాప్ లో ఈ మ్యాచ్ ఉచితంగా వీక్షించే ఈ సిరీస్ తో భారత్ వన్డే కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ప్రయాణం మొదలు కానుంది. రోహిత్ శర్మ స్థానంలో జట్టు పగ్గాలను గిల్ కు సెలెక్టర్లు అప్పగించిన సంగతి తెలిసిందే. టెస్ట్ కెప్టెన్ గా తన తొలి టెస్ట్ సిరీస్ లో ఆకట్టుకున్న గిల్ ఇప్పుడు వన్డే సారథిగా ఎలా రాణిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆసియా కప్, విండీస్ తో టెస్ట్ సిరీస్ గెలిచి మంచి జోష్ లో ఉన్న భారత్ అదే జోరును ఆసీస్ గడ్డపై కొనసాగించాలని భావిస్తోంది. గిల్ సేన బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్ లో మాత్రం చాలా వీక్ గా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు టీమిండియా ఫేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే అతడి స్థానంలో మరో స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకున్నారు. ఈ సిరీస్ లో భారత్ ఫేస్ దళ నాయకుడిగా సిరాజ్ వ్యవహరించనున్నాడు. అయితే భారత్ జట్టులో ఫాస్ట్ బౌలర్లలో సిరాజ్ ఒక్కడే ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ వంటి యువ ఫాస్ట్ బౌలర్లు ఆస్ట్రేలియా పిచ్చులపై ఎక్కువగా ఆడలేదు. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచ కప్ జరిగినప్పటికీ అందులో హర్షదీప్ సింగ్ 10 వికెట్లు పడగొట్టినప్పటికీ ఇప్పుడు వన్డే ఫార్మాట్ లో ఎలా రాణిస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది. హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడినప్పటికీ వారి స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు. జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ఒక్కడే ఉన్నాడు. అతడితో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లను సెలెక్టర్లు సెలెక్ట్ చేశారు. అయితే ఆస్ట్రేలియా పిచ్లు ఎక్కువగా ఫేస్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉన్నందున తుది జట్టులో కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కే అవకాశం తక్కువగా ఉంది. ఇండియన్ బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఇండియన్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ కెప్టెన్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో నిండి ఉంది. అలాగే నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి స్టార్ ఆల్రౌండర్లతో భారత్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తుంది. కాబట్టి బ్యాటింగ్ పరంగా భారత్ కు ఎటువంటి సమస్య లేదు. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ కు ఆసీస్ గడ్డపై మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ సీనియర్ ద్వయం మరోసారి చెలరేగితే కంగారులకు కంగారు తప్పదు. వీళ్ళిద్దరూ దాదాపు 7 నెలల తర్వాత భారత్ జట్టు తరపున ఆడేందుకు సిద్ధమయ్యారు. దీంతో అందరి కళ్ళు వీరిద్దరిపైనే ఉన్నాయి. కాగా ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లేకుండా ఆడనుంది. నిజంగా ఇది ఆస్ట్రేలియాకు గట్టి ఎదురు దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే కమిన్స్ ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించే సత్తా ఉన్న ఆటగాడు. అతడితో పాటు వెన్నుగాయం కారణంగా స్టార్ ఆల్రౌండర్ క్యామరూన్ గ్రీన్ సైతం భారత్ తో సిరీస్ కు దూరమయ్యాడు. క్యామరూన్ గ్రీన్ స్థానంలో మ్యార్నెస్ లబూస్చెనీని జట్టులోకి తీసుకున్నారు. అలాగే తొలి వన్డేకు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా, వికెట్ కీపర్ ఇంగ్లీష్ కూడా దూరమయ్యారు. కమిన్స్ లేకపోవడంతో ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగం కాస్త వీక్ గానే కనిపిస్తుంది. మిచెల్ స్టార్క్, జాస్ హేజిల్వుడ్ తో కూడిన ఆస్ట్రేలియా బౌలింగ్ యూనిట్ పవర్ఫుల్ భారత్ బ్యాటింగ్ లైనప్ ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. అయితే హోమ్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఆస్ట్రేలియాకే ఉంటుంది. ఆస్ట్రేలియాలో భారత్ జట్టుకు చెత్త రికార్డు ఉంది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ 54 వన్డేలు ఆడగా కేవలం 14 సార్లు మాత్రమే గెలిచింది. 38 సార్లు ఓడింది. 2 మ్యాచ్లు ఫలితం లేకుండా ముగిశాయి. అయితే ఇప్పటి వరకు భారత్ కు ఆస్ట్రేలియాలో 25.9% మాత్రమే విన్నింగ్ పర్సెంటేజ్ ఉంది. అయితే ఫస్ట్ వన్డేకు గాను ఇరు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే మొదటగా ఇండియన్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ బరిలోకి దిగుతారు. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ,
నెంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 లో కేఎల్ రాహుల్, నెంబర్ 6 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 7 లో అక్షర్ పటేల్, నెంబర్ 8 లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 9 లో హర్షిత్ రాణా, నెంబర్ 10 లో మహమ్మద్ సిరాజ్, నెంబర్ 11 లో హర్షదీప్ సింగ్ లు ఆడనున్నారు. ఆస్ట్రేలియన్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే మిచెల్ మార్స్, ట్రైవెస్ హెడ్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. నెంబర్ 3 లో మ్యాగ్నస్ లబుచేని, నెంబర్ 4 లో మాథ్యూ రెయిన్సా, నెంబర్ 5 లో ఎం ఓవెన్, నెంబర్ 6 లో జోస్ ఫిలిప్పి, నెంబర్ 7 లో కొలినెలి, నెంబర్ 8 లో మిచెల్ స్టార్క్, నెంబర్ 9 లో జోస్ హేజిల్వుడ్, నెంబర్ 10 లో ఎన్ ఎల్లిస్, నెంబర్ 11 లో కుహ్నుమెన్ లో ఆడే. ఏ విధంగా చూసుకున్నా ఆస్ట్రేలియా కంటే భారత్ టీమే బలంగా ఉంది. ఆస్ట్రేలియాకు హోమ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఆస్ట్రేలియాతో పోల్చుకుంటే టీమిండియానే బలంగా కనిపిస్తుంది. వరుసగా విజయాలతో మంచి ఊపు మీద ఉన్న భారత్ ఈ సిరీస్ ను కూడా విజయంతోనే ప్రారంభించాలని ఆశిద్దాం. మ్యాచ్ కు ముందు వర్షం పడే అవకాశం ఉన్నందువలన టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియా పిచ్లు సహజంగానే ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలిస్తాయి. వర్షం పడితే ఓవర్కాస్ట్ కండిషన్స్ వల్ల బౌలింగ్ కు మరికొంత సహకరించే అవకాశం ఉంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ మ్యాచ్ లో చేజింగ్ చేసే టీం మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువ. ఈ సిరీస్ లో గనక విరాట్ కోహ్లీ ఇంకొక సెంచరీ చేస్తే ఒకే ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ గా నిలవనున్నాడు. అలాగే తను ఆడబోయే నెక్స్ట్ 26 ఇన్నింగ్స్ల్లో 401 ఫాస్టెస్ట్ ప్లేయర్ టు స్కోర్ 28,000 ఇంటర్నేషనల్ రన్స్. అలాగే ఇంకొక 100 గనక చేస్తే ఓవర్సీస్ లో 30 సెంచరీలు కొట్టిన ఏకైక ప్లేయర్ గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.